ఐక్యత మత్స్యకార ముదిరాజుల ఐక్యత మత్స్యకార ముదిరాజుల ఐక్యత ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జై మత్స్యకార జై ముద్రా వర్ధిల్లాలి ముద్రాజ్ మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి ముద్రాజ్ మత్స్యకారుల ఐక్యత ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం జై ముద్రా జై ముద్రా జై మత్స్యకార్ జై మత్స్యకార్ జై ముద్రా అయ్యా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రగల్భాలు వాళ్ళకి గుజరాత్ మత్స్యకారులను ధనవంతులు చేస్తా వాళ్ళని ఆదుకుంటా వాళ్ళని ఈ నుంచి BCAలోకి మారుస్తా అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేప పిల్లల పంపిణీ చూస్తూ ఉంటే గుజరాత్ మత్స్యకారులను నిండా ముంచాలని చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇవాళ అన్నపూర్ణ సాగర్లో మరి చేప పిల్లల్ని రాత్రి తీసుకొచ్చి కాంట్రాక్టర్లు మరి 5 లక్షలు వేయాల్సినటువంటి చేప పిల్లలు 1,70,000 పోస్తే మరి అక్కడ అధికారులు మరి చూస్తూ కూర్చున్నారు తప్పితే మరి చేసింది ఏమీ లేదు. ఇది గమనించినటువంటి పసిగట్టినటువంటి మా గుజరాత్ మత్స్యకారులు మరి అక్కడ ఓ టీవీ విలేకరు తీసుకెళ్లి మరి నిజా నిర్ధారణ చేస్తే నిజమని తేలింది. అక్కడ చీకటి కుంభకోణం బయటపడ్డది. ఇదంతా నీ ప్రభుత్వం తెలిసి కూడా ఈ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ చేప పిల్లల పంపిణీలో ఇంత అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. 100% ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇవాళ నువ్వు ఇచ్చే పరిస్థితి లేదు. ఎన్నడో 5వ నెల 6వ నెలలో ఇవ్వాల్సినటువంటి చేప పిల్లలు ఇవాళ డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ కూడా 12వ నెల వరకు కూడా నువ్వు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చేటువంటి చేప పిల్లలు నాణ్యత లేవు. మరి గతంలో కూడా మేము చెప్పినాము. మరి ఏవైతే సబ్సిడీ చేప పిల్లల డబ్బులు ఉన్నాయో నేరుగా సొసైటీలకు ఆ డబ్బుల్ని మరి వాళ్ళకి ఇచ్చినట్టయితే వారు నాణ్యమైన చేప పిల్లలు తెచ్చుకున్నారని చెప్పి మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి హరీశ్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి ముదిరాలను దృష్టిలో పెట్టుకొని ముదిరాజు మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని మరి 4,000 సొసైటీలు ముదిరాలకే ఉంటాయి. 4,500 సొసైటీలు మొత్తం తెలంగాణలో ఉంటే 4,000 సొసైటీలు ముదిరాలకే ఉంటాయి. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని ఆర్థికంగా మరి వీళ్ళని బలపరచాలనే ఉద్దేశంతో 100% చేప పిల్లలు తీసుకొచ్చి సబ్సిడీ కింద మరి సరిపడేటువంటి చేప పిల్లల్ని చెరువుకి ఎన్నైతే అవసరం ఉంటాయో అన్ని చేప పిల్లల్ని పోసి మరి చేప పిల్లల్ని పెంచుకొని మరి మార్కెట్లను పెంచి మార్కెట్లో నాణ్యమైనటువంటి మంచి ధర వచ్చే విధంగా మరి మంచి చేపలు ఇచ్చి మరి ఆ రకంగా ఆదుకున్నాడు. అదేవిధంగా మరి మత్స్యకారులకు మరి వేటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి సైకిల్ మోటార్లు ఇచ్చిండు. మరి అదే పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆడవాళ్లకు మహిళలకు మరి వాళ్ళకి ఏం చేసిందంటే క్యాంటీన్లు ఇచ్చి అంటే మొబైల్ క్యాంటీన్లు ఇచ్చి వాహనాలు ఇచ్చి మరి పొద్దున్నేమో టిఫిన్లు అమ్ముకోవాలి, సాయంత్రం ఏమో మరి చేపలకు సంబంధించినటువంటి మరి ఫుడ్ ఏదైతే ఉందో చేపల ఫ్రై కావచ్చు, చేపల రోస్ట్ కావచ్చు, చేపల పులుసు కావచ్చు వాటిని అమ్ముకునే విధంగా మరి వాళ్ళకు ఆ మొబైల్ క్యాంటీన్లు ఇచ్చి మరి ఆడవాళ్ళని ఆదుకున్నటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ అని చెప్తా ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి మరి తెడ్డు చూపించి ఇవాళ నిండా ముంచాలని చూస్తూ ఉన్నాడు. ఇది నీకు సరైనది కాదు. అతి త్వరలోనే నీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. జై గుజరాత్. స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం అనుకుంటాం. నిజంగానే ముదిరాజులకు మీరు పనిచేస్తుందని గ్రహించాల్సి వస్తుంది. మీరు ఇచ్చిన మాటలలో ఇప్పటి వరకు అయితే ఏది నెరవేర్చలేదు. ముదిరాజ్ జాతిని మరి చాలా తక్కువ చూపు చూసి ఒక రోజేమో మీరు BCDలు ఉన్నారు ఏలకు మారుస్తా అని ఓట్ల ముందు మాట్లాడి ఓట్ల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముదిరాజులకు మంత్రి పదవి లేదు, ముదిరాజులను పట్టించుకునేటోడే లేడు. మరి దీన్ని కూడా ముదిరాజ్ జాతి గమనిస్తా ఉంది. మరి గత ప్రభుత్వానికి ఏదైతే మరి ముదిరాజులను చిన్న చూపు చూసారనే ఆలోచన ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళని అన్ని పాయింట్లను లేవట్టి మీ ముదిరాజులకు మేలు చేస్తాం, మీకు ట్రాక్టర్లు ఇస్తాం, మీకు DCMలు ఇస్తాం, మీకు వెహికల్ ఇస్తామని పట్టి పగటిపూట పరగడబాలు వాళ్ళకి తెల్లని దాకా చేపలు మోసుకున్నట్టు కాదు.
ముదిరాజులను నమ్మకాన్ని చురుకొనాలంటే సొసైటీలకు నేరుగా డబ్బును పంపిణీ చేయాలి. అదేవిధంగా ఆ సొసైటీకి నేరుగా పంపించేసినట్టయితే ముదిరాజులు నాణ్యమైన చేప పిల్లలను వారికి అవసరమున్న సీడును పెంచుకొని మరి జీవనోపాధిని మెరుగుపరుచుకుంటారు. దాన్ని గమనించాలి. ఇది గమనించకుండా మీరు ఏమున్నా మా ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చి ఎగబెడతామనుకుంటే మాత్రం నిద్రపోదు. ముదిరాజ్ జాతి చైతన్యమైంది, మత్స్యకారులు చైతన్యమైన వదలరు. తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఓన్లీ ఈ దేశంలో ముదిరాజు జాతిదే నీళ్లకు ముదిరాజు కులానికి ముడిపడి ఉండి నీటితోని మా బతుకు తెరువే నీళ్ళు అనేటువంటి కులం ఏదైనా ఉందంటే ముదిరాజు కులమే. మరి ఈ చేపలే జీవనాధారంగా మేము చేపలను వేటాడి బతికేటువంటి జాతిలో పుట్టినటువంటి ముదిరాజు కులం. దాన్ని గమనించి కేసీఆర్ గారు మరి ప్రాజెక్టులు నిర్మాణం చేయడం, పాత ప్రాజెక్టులను పునర్నిర్మాణించడం, అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా చెర్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి ఎన్నో మత్స్యకారులకు ఉపాధి ఉండే విధంగా, అదేవిధంగా పశుపక్షాదులకు కూడా ఉపాధి ఉండే విధంగా నిర్మాణం చేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముదిరాలను ఆదుకున్నట్టు ముదిరాలకు సబ్సిడీ పైన వలలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, మరి పూర్తి స్థాయిలో సబ్సిడీతో 100% విస్తీర్ణానికి అనుగుణంగా నీటి పరిధిలో విస్తీర్ణానికి అనుగుణంగా చేప పిల్లలను కూడా పోయడం జరిగింది. అప్పుడు కోస్తున్నటువంటి క్రమంలో ఇదే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ మత్స్యకారులకు చేపలు పోయడం కాదు, వాళ్ళ ఫ్రాడ్ జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. మన సొసైటీలకే మేము ప్రభుత్వ అధికారానికి వస్తే సొసైటీలకే నేరుగా మేము నిధులు పంపిణీ చేస్తామని ప్రగల్భాలు పలికినటువంటి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నాం, అసలు చేప పిల్లలు పోయడం లేదు, మత్స్యకారుల గురించి పట్టించుకోవడం లేదు, సొసైటీలకు విస్తీర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి చేప పిల్లలు ఇవ్వకుండా మరి రాత్రి చేపలు పోయడం, మరి పొద్దంతా ఎక్కడ కూడా మీటింగులు పెట్టి మరి చేపలు ఆ సొసైటీ ఉన్నటువంటి 10 సభ్యులను ఆహ్వానించి ఆ చెర్లలో చేపలు పోసినటువంటి దాఖలాలు అయితే కనబడడం లేదు. దీన్ని గమనించాలి. గతంలో మరి చేసినటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉందో మరి ముదిరాజ్ జాతి మత్స్యకారులు కూడా గమనించి రాబో రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి సరైన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని మరి ముదిరాజ్ జాతి మరి మత్స్యకార బిడ్డలందరూ దీన్ని గమనించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇది మాటల ప్రభుత్వం, మరి కేసీఆర్ ప్రభుత్వం ఏమో చేతల ప్రభుత్వం చేసి చూపించింది. మరి ఇవాళ ఉన్నటువంటి రంగనాయక ప్రాజెక్టు ఆనాడు లేదు. ఈ రంగనాయక ప్రాజెక్టును నిర్మించి మరి మత్స్యకారులకు అంకితం ఇచ్చి ఇవాళ వ్యవసాయదారులు కావచ్చు, మరి మత్స్యకారులు కాదు, దీని మీద ఉపాధితోటి నిరుద్యోగం దాన్ని వదిలిపెట్టి ఇలా నిరుద్యోగులంతా దీనిలో ఈ చేపల వేటలో మంచి ఉపాధి కల్పన పొందుతూ మరి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చేపలు పోయకుండా బట్టి పేపర్ మాటలు మైకులం కూడా మాట్లాడే విధానాన్ని మానుకొని ఇప్పటికైనా